ఇలా ఆగస్ట్ 7న అంటే మా షిరిడీలో అది మా థర్డ్ డే అనమాట. ఆ రోజు అలా స్టార్ట్ చేశామన్నమాట. చిన్న కేక్ కటింగ్ స్టార్ట్ చేసుకొని, టిఫిన్స్ చేసుకొని ఇంట్లోనే మేము తెచ్చుకున్న స్నాక్స్, ఫ్రూట్స్ ఇంకా స్టిల్ ఉన్నాయన్నమాట. అవన్నీ పెట్టుకొని బయలుదేరిపోయామన్నమాట. ఇప్పుడైతే నాసిక్కి అనమాట ట్రిప్పు. ఇది చాలా లాంగ్ అని చెప్పి మార్నింగే 10 కన్నా ముందనే స్టార్ట్ అయిపోయామన్నమాట. పర్ హెడ్ 375 రూపీస్ పడింది. నాసిక్కి అంటే షిరిడీకి మధ్యలో ఇంకో పంచవటి అలా ఉంటుందంట. అవన్నీ చూయించుకొని నాసిక్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి షిరిడీలో మాట్లాడుకోవడం అనమాట. పిల్లలతో సహా కలిపి ఈ వ్యాన్ మాకు పర్ హెడ్ 375 రూపీస్ పెట్టి తీసుకుని మాట్లాడుకొని వెళ్ళాము. వెళ్తూ సాంగ్స్ అవన్నీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. మనం ఇక్కడ జాబ్స్కి వెళ్తూ ఇంట్లో పనులు, ఇంట్లోవి లేదా జాబ్ ఇవంతా చేసుకున్న టైంలో ఇలాంటి చిన్న ఒక వెకేషన్ మా అందరికీ చాలా రిలీఫ్ వచ్చింది. అవును, మనం ఖర్చు పెట్టుకుంటున్నాము, కాకపోతే అది మనం కష్టపడింది. మనం వెళ్ళాము అంటే అక్కడ టైం కూడా వేస్ట్ అవుతుంది, కానీ అలా మెమరీస్ గుర్తుండిపోతాయి. మనం ఇంట్లో ఉంటూ రెస్ట్ తీసుకోవాలన్నా తీసుకోలేము, ఇలా ఎంజాయ్ చేయాలన్నా ఎంజాయ్ చేయలేము అనమాట. అలా అప్పుడప్పుడు ఇలా పెట్టుకోవడం చాలా, అంటే నాకు తెలిసి ఎవ్రీ టైం కాదులేండి, ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్కి ఇలా ఫ్యామిలీతో వెళ్తూ ఉండండి అని నాకు అనిపించింది అనమాట. ఇప్పుడైతే మేము పంచవటి చూసాము. అయితే అంటే పంచవటి దగ్గర మాత్రం కొంచెం మేము ఇబ్బంది పడ్డామన్నమాట. 30 రూపీసే అనమాట బస్, అంటే ఆటో మాట్లాడుకునేది, కానీ వాళ్ళు పర్ హెడ్ 90 రూపీస్ తీసుకున్నారు. ఎలా అంటే బస్ స్టాండ్ దగ్గర నుంచి బస్ స్టాండ్ చుట్టూ ఉన్నాయి చూపించుకొని తీసుకొచ్చి బస్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టారు. అదే మనకి తెలియదు కాబట్టి అలా వెళ్ళి ఇలా రావాలని చెప్పి మేమైతే ఆటో మాట్లాడుకొని వెళ్ళామన్నమాట. వాని చిన్న చిన్న గుందుల్లో రాదు. ఇక్కడ ఎక్కడ షాపింగ్లో చూసినా కానీ నల్లబూసలు ఎక్కువగా ఉన్నాయి. ఇదైతే రామ మందిరం అనమాట. మేము చూసిన పంచవటిలో రామ మందిరం చాలా బాగుంది. అంటే సీతమ్మ వారిని రావణాసుడు తీసుకెళ్లేటప్పుడు ఒక గృహలో పెట్టారని చెప్పి ఒక గృహ చూపించారు. అది కూడా బాగుంది. ఆ తర్వాత ఇక్కడ ఇదొక నదిలాగా చూపించారు. అది నేమ్ అయితే నాకు గుర్తులేదు, మీకు ఎవరైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మొన్న ఈ మధ్య కూడా స్నానాలు ఇవన్నీ చేసుకున్నారు కదా, దాంట్లో ఇది కూడా ఒకటి అనమాట. అందరం వెళ్ళి నీళ్ళైతే చల్లుకొని వచ్చేసాము. ఇక్కడే 2 ఉన్నాయంట, మీకు వాటర్ కూడా తెలుస్తుంది. అటువైపు ఒక షేడ్, ఇటువైపు ఒక షేడ్ అని. ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్గా నాసిక్ అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్తున్నది ఎక్కడికి అనేది నాకు వెళ్ళేటప్పుడు తెలియదు అనమాట. ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి, ఆ చివర అంటే ఒక పెద్ద కొండ, ఒక మేఘం ఎలా అయితే కలిసిపోయిందో ఆ ప్లేస్కి వెళ్తున్నామని అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. అక్కడ వెళ్ళిన తర్వాత వీడియో కూడా నేను ఒకసారి అంటే షూట్ చేసుకుని ఉన్నాను కదా, నేను మీకు ఈవినింగ్ పెడతానమాట. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా దారి మధ్యలో ఆగి లంచ్ అయితే చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయి నాసిక్ అయితే దిగాము. నెక్స్ట్ కంటిన్యూషన్ పెడతాం.